హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 28వ భాగాన్ని వినిద్దాం. సరే అమ్మాయి గారు అని మంగి కిచెన్ రూమ్కి వెళ్ళంగానే నందు తన రూమ్కి వచ్చింది. ఫోన్ పర్సు తీసుకొని బయటకొచ్చింది. అప్పుడే నిద్రలేచిన హర్ష నందుని చూసి కాఫీ కాఫీ అని అరుస్తున్నాను కదా, వినిపించడం లేదా అన్నాడు. నేనెందుకు తెస్తాను కాఫీ అంది. నందు చేస్తుంది చాలిక ఆపై అని హర్ష అనగానే పెద్ద పెద్ద అడుగులతో ముందుకొచ్చి పక్కనే ఉన్న వాటర్ జగ్ తీసుకుని కోపంగా హర్ష ఫేస్పై వాటర్ చల్లింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు హర్ష. ఏ మెంటల్ దన, పిచ్చిగాని పట్టిందా? ఫేస్ మీద వాటర్ తుడుచుకుంటూ అన్నాడు. అవును, పట్టింది నాకు కాదు నీకు, ఒళ్ళంతా పట్టింది. అందుకే ఏం చేయాలో తెలియక అందరి మనసుల్ని బాధ పెడుతున్నావు. చూడు, కాఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వడం మానేయి, అంతేకాని నోటుకొచ్చింది వాకకు. కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు ఆవేశంగా అన్నాడు. చూడు, నీకు కాఫీ కావాలంటే వెళ్ళి మంగిని అడుగు, అంతేకాని నన్ను కాదు. నేనేమి నీ అసిస్టెంట్ని కాదు, పిఏని కాదు నీ పనులు చేయడానికి అంది. నైట్ నుంచి నువ్వు ఈ రూట్లో మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది. సరే ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నైట్ నుంచి నాకు వండి పెట్టడం లేదు, నా పనులు చేయడం లేదు కదా? అవును, నువ్వు మాట్లాడే మాటలను బట్టి చేయడం లేదు ముక్కుసూటిగానే సమాధానం ఇచ్చింది నందు. మరి నువ్వు తింటున్న తిండి, తాగే కాఫీ ఇవన్నీ ఎవరు సంపాదించినవి? కళ్ళు ఎగరేస్తూ కోపంగా అడిగాడు. చూడు, నువ్వు ఇలాంటి కూపీలు లాగుతావని నాకు ముందే తెలుసు. వండుకునే వంట దగ్గర నుంచి చివరికి నా పర్సనల్ పనులతో సహా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నాదే అంది నందు. అడ్డంగా దొరికిపోయిందే కాకుండా నీ ముఖానికి అబద్ధాలు కూడానా అన్నాడు హర్ష. అబద్ధాలు ఆడాల్సిన కర్మ నాకు పట్టలేదు. కావాలంటే కిచెన్ రూమ్ చెక్ చేసుకో. చివరికి నేను వండుకునే పాత్రలతో సహా ఉప్పు, కారం, నూనె, బియ్యం అన్నీ నా దగ్గరున్న డబ్బులతో కొన్నాను. అంతేకాదు, నేనుంటున్న రూమ్కి రెంట్ కూడా ఇస్తానని నీకు ముందే చెప్పాను. నీ చేత మాట అనిపించుకోవడం ఇష్టం లేక నేను వేరుగా ఇవన్నీ కొనుక్కున్నాను. షబాష్, అన్నీ కొన్నానంటున్నావు, దానికి డబ్బెక్కడిది? మా నాన్న ఇచ్చినవే కదా. ఏదో నీ సొంత డబ్బులతో కొనుక్కున్నట్టు బిల్డప్ ఎందుకు ఇస్తావు? ఆపు, నోటుకొచ్చింది వాగేవంటే మూతి పగలు కొడతాను. నేను దోచుకున్న డబ్బు, అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు మొత్తం కలిపి 25,000 చిల్లర ఉంటే వాటితో అవన్నీ కొన్నాను. అంతేకాని మావయ్య ఇచ్చిన డబ్బులతో కాదు. మావయ్య నాకు 20,000 ఇచ్చాడు, అది కూడా పక్కనే పెట్టాను. నువ్వు ఇలాంటి సూటిపోటు మాలలతో దొప్పి పొడుస్తావని. నందు, నువ్వు ఎంత కోపంగా అరిచినా నేను చెప్పేది నిజం. నువ్వు నమ్మితే నాకెంత, నమ్మకపోతే నాకెంత? చివరికి మామయ్య కొన్న ఫోన్ కూడా నేను యూజ్ చేయడం లేదు. నీ వంకర బుద్ధి తెలిసే ఇదిగో 1,500 పెట్టి ఈ ఫోను అంటూ చేతిలో ఉన్న శాంసంగ్ నార్మల్ ఫోన్ చూపించింది. చూసావు కదా, ఇదే వాడుతున్నాను. నీ ఇంట్లో ఉంటున్నానంటే అది కేవలం అత్తయ్య మామయ్య కోసమే, అంతేకాని నీ అందం చూసి సొల్లు కార్చుకునే, లేదంటే నీ వెనకున్న డబ్బు, స్టేటస్ చూసి ఉండడం లేదు. కుటుంబం విలువ నీకు మా అక్కకి తెలియకపోయినా నాకు బాగా తెలుసు అని కోపంగా నందు అక్కడి నుంచి వెళ్ళింది. హర్ష కోపంగా పిడికిలి బిగించి నందు చెప్పిన మాటలు నమ్మాలని అనిపించక పెద్ద పెద్ద అడుగులతో కిచెన్ రూమ్కెళ్ళి షాక్ అయ్యాడు. వంటగది ఒక పక్కన కబోర్డ్లో నందు కొన్న కిరాణా, ఇంకా కరెంట్ స్టవ్ అన్నీ చూసి షాక్ అయ్యాడు. ఏం కావాలా అయ్యగారు? ఇవన్నీ నందు ఎప్పుడు కొంది? మొన్ననే బాబు, మీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? తెలిస్తే ఎందుకు అడుగుతారు? ఏ రోజైనా కిచెన్ రూమ్కి వస్తేనే కదా తెలిసేది. కోపంగా అన్న నందు మాటలకి విసురుగా బయటకొచ్చాడు. టేబుల్ మీదున్న పూజ సామాగ్రి తీసుకుని గుడికెళ్ళింది నందు. నందు ప్రవర్తన, ఆమెలో వచ్చిన మార్పును చూసి హర్ష ఏం మాట్లాడలేకపోయాడు. అయ్యగారు, కాఫీ ఇవ్వమంటారా? వల్లికి కూడా పెట్టు. సరే బాబు అని కిచెన్ రూమ్కి వెళ్ళంగానే అప్పుడే నిద్రలేచిన వల్లి బయటకొచ్చింది. ఏంటి బావా కోపంగా ఉన్నావు? మీ చెల్లి మాట్లాడే పదునైన మాటలకి ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఏమైంది బావా, మళ్ళీ ఇద్దరికి గొడవ జరిగిందా? ఎప్పుడు ఉండే గొడవలే. ముందు కాఫీ తాగువల్లి అని కాఫీ కప్స్ పట్టుకొని వస్తున్న మంగిని చూసి, మంగి, ఏంటయ్యగారు? నందు డైలీ కాఫీ తాగుతుంది కదా, మరి పాలు డైలీ వచ్చే పాల ప్యాకెట్స్ తీసుకుంటుందా? ఇంకా మనసులో ఉన్న అనుమానం చావక అడిగాడు. లేదు బాబు, సాయంత్రం మళ్ళీ వస్తాను కదా, డైలీ మా ఇంటి పక్కనున్న పాల కేంద్రం నుంచి పాలు తీసుకొని వస్తాను అని మంగి చెప్పగాని హర్ష కిక్కురు మనకుండా నోరు మూసుకున్నాడు. బావా, అసలు నందుకి నీకు మధ్యన ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమీ జరగడం లేదు. కాఫీ తాగి ఫ్రెష్ అవి బయటికి వెళ్దాం. బయటకా? ఎందుకు బావా? ఇంట్లో ఒక్కదానివే ఏం చేస్తావు వల్లి, సరదాగా అలా బయటికి వెళ్దాం. బావా, నిన్నొకటి అడగనా? ఏంటి వల్లి? నాకు జాబ్ ఇస్తావా నీ కంపెనీలో? నీకు జాబ్ చేయాల్సిన కర్మ ఏంటి వల్లి? ఎంతకాలం అని ఇక్కడ ఉంటాను?
నాకంటూ ఒక ఆధారం ఉండాలి కదా బావా. సరే వల్లి, రేపటి నుంచి ఆఫీస్కొద్దు సరేనా? ఇప్పుడు మాత్రం ఫ్రెష్ అవ్వాలా, బయటికెళ్దాం. బయటికెళ్ళినా వెళ్ళకపోయినా నేను మాత్రం ఇలానే ఉంటాను బావా. నా కోసం నువ్వెందుకు పనులు మానుకోనుండడం? ఆఫీస్‌కెళ్ళు. లేదు వల్లి, ఈరోజు బయటికెళ్దాం. ఆఫీస్‌లో పెద్ద వర్కేం లేదు అని హర్ష అనగానే వల్లి ఏం మాట్లాడలేదు. ఇద్దరూ కాఫీ తాగి బయటికి బయలుదేరారు. బావా! బావా! హా! అంటూ అటువైపుకి తిరిగి పడుకున్నాడు అర్జున్. అబ్బా! బావా లే బావా! అంటూ అర్జున్ వీపుపై ఒకటిచ్చింది. కోపంగా పైకి లేచాడు అర్జున్. ఏంటే బావా ఆ చూపు? అసలు నన్నెందుకు లేపావే? మర్చిపోయావా షాపింగ్‌కెళ్దామని చెప్పాను కదా! సినిమా, పబ్ అంటూ చరిత నవ్వుతూ చెప్పేసరికి, తీసుకొనెళ్తానన్నాను కదా! అందుకని నా నిద్ర చెడగొట్టాలా? సిగ్గులేదా బావ నీకు? అయినా ఇంత మత్తు నిద్ర ఏంటి నీకు? ఏయ్! 10 అయ్యాక వెళ్దామే బయటికి. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకే అని వెల్లకిలా పడుకున్నాడు అర్జున్. అంతే కోపంగా బయటకొచ్చి వాటర్‌తో ఉన్న బకెట్ తీసుకుని రూమ్‌కొచ్చి అర్జున్‌పై ఫోర్స్‌గా విసిరింది. "ఏయ్ మెంటల్ దానా" అంటూ అర్జున్ కోపంగా పైకి లేవంగానే చరిత పరుగందుకుంది. "ఏయ్ ఆగవే, నా చేతికి అందలేదో నీకు దెబ్బలు పడతాయి" అంటూ చరిత వెనక పరుగు తీశాడు అర్జున్. "నువ్వు ఆగమనగానే ఆగుతానా పాపం" అంటూ చరిత ఇల్లంతా నవ్వుతూ పరుగులు పెట్టేసరికి హాల్లో ఉన్న సురేంద్ర, గాయత్రి, భారతమ్మ ముఖాల్లో సంతోషం. చాలా రోజుల తర్వాత ఇల్లంతా సందడిగా మారింది. చరిత సారీ బావ అంటూ నవ్వుతూ హాల్లో ఉన్న కుర్చీలు, టేబుల్స్ అన్నీ జంప్ చేసి చివరికి గాయత్రి పక్కన జారబడింది. ప్లీజ్ బావ వదిలే, ఇంకెప్పుడు అల్లరి చేయను అంది. అసలు నిన్ను, నీ సంగతి ఇప్పుడు కాదే, బయటకన్నావుగా, బాగా తీసుకుని వెళ్తాను శాడిస్ట్ దాన. నేనా శాడిస్టా? అయితే నువ్వు రాక్షస బలివి. నిన్ను సారీ బావా అంటూ అర్జున్ బుగ్గల్ని ముద్దుగా లాగి, టైం అవుతుంది బావా, నువ్వు పడుకుంటే తొందరగా లేవవు, అందుకే నా ఆరాటం అని చరిత అనగానే అర్జున్ చరిత నెత్తిపైన ఒకటేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వచ్చిన అర్జున్ ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చున్నాడు. చరిత తను గొడవ పడుతున్నప్పుడు ముగ్గురి ముఖాల్లో సంతోషం, నవ్వు గుర్తు చేసుకుని తనలోని తాను బాధపడ్డాడు. ఎందుకు వల్లి, అమ్మ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయావు. నువ్వు పక్కనుంటే ఏదో తెలియని ధైర్యం. ఎక్కడున్నావో తెలియదు కానీ నా చేత దెబ్బలు తినే టైం నీకు దగ్గరలోనే ఉంది అనుకున్నాడు. గుడిలో పూజ పూర్తి చేసుకుని బయటకొచ్చింది నందు. ఇంతలో ఉమాగారు ఫోన్ చేయడంతో, హలో అమ్మా, వచ్చేసారా? లేదరా, ఇంకొక పావు గంటలో వచ్చేస్తాం. సరే అమ్మా, నేను బస్ స్టాప్కి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి అని ఫోన్ కట్ చేసి రోడ్డు మీదకొచ్చి ఆటో ఎక్కింది. కాసేపటికి ఆటో బస్ స్టాప్ ముందు ఆటో ఆగడంతో అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. కాసేపటికి బస్సు రావడంతో నందు నవ్వుతూ పైకి లేచి బస్ దిగుతున్న ఉమా ఉదయ్ని చూడగానే నందుకి కంటని రాగలేదు. ఇన్ని రోజులుగా ఒంటరిగా పడిన బాధ, నరకం అన్నీ కన్న తల్లిదండ్రులను చూసేసరికి కన్నీటి రూపంలో బయటకు వచ్చేసరికి నందు తనని తాను కంట్రోల్ చేసుకోలేక నవ్వుతూ ఇద్దరిని హత్తుకుంది. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? బాగున్నాం అంటూ నందుని చూసి బాధపడ్డారు. మునిపటిలా పుష్టిగా లేదు, బాగా సన్నబడింది. కళ్ళు కూడా లోతుగా పోయి చూడ్డానికి బక్కపలుచగా కనిపించింది నందు. ఏంటమ్మా ఇలా అయిపోయావు? నేనెలా అయిపోయాను? బాగానే ఉన్నాను కదమ్మా. ఎలా ఉన్నావో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. అబ్బా అమ్మ, రాక రాక వచ్చారు. ముందు ఇంటికి పదండి అని నందు ఇద్దరిని తీసుకుని ఇంటికి బయలుదేరింది. బావా, ఇది తీసుకోనా? ముందున్న డ్రెస్ తీసుకుని భుజంపై వేసుకుని అడిగింది చరిత. నీకు నచ్చింది తీసుకోవి, నా బుర్ర తినకు అంటూ ఫోన్ చూసుకున్నాడు అర్జున్. ఎప్పుడు చూసినా ఫోన్తో ఉంటావు, ఇంకా ఎందుకు బయటికి రావడం, ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటూ కోపంగా అర్జున్ చూస్తుంది. బా సతాయించకే, ఆ బ్లూ తీసుకొని బాగుంటుంది అని అర్జున్ అనగానే చరిత నవ్వుతూ ఆ డ్రెస్ తీసుకుంది. షాపింగ్ మాల్ ముందు కారు ఆపాడు హర్ష. బావా, ఇప్పుడెందుకు షాపింగ్కి? ఉన్న 4 జతలు ఎన్నిసార్లు అవే వేసుకుంటావు, తీసుకోవాలి. వద్దు బావా, అవసరమైతే నందు వేసుకుంటాను. నీ చెల్లి గురించి తెలిసే ఈ మాట అంటున్నావా? తన మనసు మంచిదే బావా, కానీ ఎవరైనా తప్పు చేసినా దాని మనసు సహించదు. ముఖం మీదే దుమ్ము దులిపేస్తుంది అని వల్లి అనగాని హర్ష ఏం మాట్లాడలేదు. తన టాపిక్ ఎందుకులే గాని, తన బట్టలు నువ్వు వేసుకోకు, పద లోపలికెళ్దాం అని ఇద్దరు కారు దిగి లోపలికొచ్చారు. చరితతో మాట్లాడుతున్న అర్జున్ హర్షతో మాట్లాడుతూ నవ్వుతూ లోపలికొస్తున్న వల్లిని చూసి షాక్ అయ్యాడు. వల్లి, ఏంటి బావా వల్లి అంటున్నావు అని చరిత అనగానే అర్జున్ చూపుడు వేలుతో వల్లిని చూపించాడు. బావా, కరెక్ట్ టైం ఇదే, వెళ్ళి వల్లితో మాట్లాడు. చరిత, ఏంటి బావా అలా చూస్తున్నావు? వల్లి పక్కనున్నది ఎవరో కాదు, నా క్లోజ్ ఫ్రెండ్ హర్షని. ఏంటి? అవును, వాడు నేను చరణు క్లోజ్ ఫ్రెండ్స్. కానీ వల్లి ఎందుకు తనతో షాపింగ్కి వచ్చింది? బావా, ఏంటి చరిత, ఒకసారి వల్లికి ఫోన్ చేయి. నా నెంబరు బ్లాక్లో పెట్టేసిందిగా. అబ్బా, ఆఫీస్కి వేరే మొబైల్ వాడతావుగా, ఆ ఫోన్ ఇచ్చి చెయ్యి అని చరిత అనగాని అర్జున్ వెంటనే వల్లికి ఫోన్ చేశాడు.
హర్షతో మాట్లాడుతున్న వల్లి న్యూ నెంబర్ నుంచి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు? వల్లి అని అర్జున్ అనగానే వెంటనే కోపంగా ఫోన్ కట్ చేసింది. బావా ఏమైంది? అర్జున్ భుజంపై చెయ్యి వేసి అడిగింది. కట్ చేసింది. మళ్ళీ ట్రై చేయి బావా. చరిత, బావా బంధం కలుపుకోవాలంటే ఎవరో ఒకరు ముందుకు అడుగు వేయాలి ప్లీజ్ బావా అని చరిత అనగాని అర్జున్ ఇంకా చేసేదేమీ లేక మళ్ళీ చేశాడు. సేమ్ ఇంతకు ముందు కట్ చేసినట్టే ఫోన్ కట్ చేయడంతో అర్జున్కి కోపం బాధ రెండూ వచ్చాయి. ఎవరు వల్లి ఫోన్ చేస్తుంది? ఎందుకు కట్ చేస్తున్నావు? ఇంకెవరు బావా తనే. తనంటే నన్ను మోసం చేశాడు కదా వాడే ఆవేశంగా అంది. కానీ వల్లికి తెలీదు అర్జున్, చరిత తనకి దగ్గరలోనే ఉన్నారని, తను మాట్లాడే మాటలు వింటున్నారని. అసలెందుకు ఫోన్ చేస్తున్నాడేంటో లిఫ్ట్ చేసి మాట్లాడు. ఎప్పుడు చెప్పే మాటలే. సారీ అన్న పదాలు తప్ప తన నోటి నుంచి అంతకు మించి ఎక్కువ పదాలు రావు. వల్లి మాటలకి చరిత ఎక్కలేని కోపం వచ్చింది. ఎందుకు అలా మాట్లాడుతుంది బావని? వదిలేద్దామని ఫిక్స్ అయిందా ఏంటి? మనసులోని ఆలోచించుకుంది చరిత. అది కాదు వల్లి, ఒక్కసారి మాట్లాడు. ఎప్పటికైనా ఇద్దరు కలిసే కదా ఉండాలి. ఇంకా ఎందుకు దూరం పెంచుకోవడం? పెంచుకుంది నేను కాదు బావా తను. వాళ్ళమ్మ ఇంట్లో నుంచి బయటికి గెంటేసి నోరు మూసుకుని ఉన్నాడు కానీ కట్టుకున్న భార్య అసలు ఎక్కడుందో ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఆ మనిషి. అలాంటిది తనతో జీవితాంతం ఎలా కలిసి ఉంటాను? భర్త అన్నాక బాధ్యత అనేది ఉండాలి కదా. నువ్వు చెప్పింది నిజమే వల్లి. నువ్వు వచ్చి 3 రోజులవుతున్నా నీ కోసం నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలి భర్తగా. అది తన బాధ్యత. కానీ తన పరిస్థితి అప్పుడు ఎలా ఉందో తెలీదు కదా. పరిస్థితి ఎలా ఉన్నా తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యాలి కదా బావా. అందరినీ వదులుకొని తనే ప్రపంచం అనుకుని వచ్చినందుకు బాగానే నన్ను మోసం చేశాడు అంటూ కంట్లో తడి తుడుచుకుని ముందుకెళ్ళింది వల్లి. ఆ వెనకే హర్ష కూడా. వల్లి మాటలు విన్న చరితకి ఎక్కడలేని కోపం వచ్చింది. కానీ అర్జున్ వైపు బాధగా చూసింది. అప్పటికే అర్జున్ ముఖంలో రంగులు మారాయి. బావా ఇప్పుడే వస్తాను అంటూ వల్లి వెళ్తున్న వైపు చూసి ఒక్కడుగు ముందుకు వేశాడు. ఒక్కడు పీకుదామని. బావా కోపంలో ఇప్పుడు తనకి నీకు మాట పెరుగుతుంది. ప్లీజ్ నీ కోపం ముందు పక్కన పెట్టు. ఏంటే నువ్వు కూడా దాన్ని వెనకేసుకుని వస్తున్నావు? చూసావా ఎలా మాట్లాడుతుందో? తప్పంతా నాదే అయినట్టు, తనదేమీ తప్పు లేనట్టు. అయినా బావా తన మాటల్లోనూ నిజముందిగా. ఏంటి నువ్వనేది? కోపంగా అన్నాడు. మరి అత్తయ్య అలా చేసిందని తెలుసుకున్న నువ్వు ఎందుకు వల్లి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? చేశానో లేదో తనకి తెలుసు. అమ్మ అలా చేసిందని తెలియగానే తనకి ఫోన్ చేస్తే ఏముందో తెలుసా? బావా నీకు తెలియదు చరిత. ఆ రోజున అమ్మ చేసిన పనికి నాకు కోపం వచ్చింది. తను ఎక్కడుందో ఏంటో అని భయం కంగారుగా ఫోన్ చేస్తే తన మాటలు విన్నప్పుడు నిజంగానే నా మనసు విరిగేలా మాట్లాడింది అని ఆ రోజున వల్లి ఏముందో అన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు చెప్పు. కోపంలో గుడ్ బాయ్ నీకు నాకు ఏ సంబంధం లేదని తెగేసి చెప్పింది. ఆ మాటకి ప్రాణంగా ప్రేమించిన నాకు ఎంత కోపం రావాలి? తను గుడ్ బాయ్ చెప్పిందని నేను కూడా గుడ్ బాయ్ చెప్పేసి చేతులు దులుపుకుంటే అప్పుడు మా ప్రేమకు ఏం విలువ ఉంటుంది? బావా నీకు తెలియదు కదే అదన్న మాటలు. ఇన్ని రోజులు వల్లి స్వార్థంతో మాట్లాడిన పెద్ద పట్టించుకోలేదు. కానీ ఈ రోజున తన మాటలు విన్నాక అనిపిస్తుంది అమ్మ అన్నట్టు నిజంగానే తన విషయంలో తొందరపడ్డానని. బావా తనేదో బాధలా అంది. నువ్వు ఆ మాటలు పట్టించుకొని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదు చరిత, తన మనసులో నాకున్న విలువేంటో బాగా అర్థమైంది. బావా వల్లి కోపంలో ఉన్న మాటలు మాత్రమే పట్టించుకుంటున్నావు కానీ ఎందుకు తన ప్రేమను నువ్వు గుర్తించలేకపోతున్నావు? ఇందులో ప్రేమ ఎక్కడుంది? కట్టుకున్న మొగుడికి చూసావు కదా ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది. అసలు తనని ఏం చేయాలి అని కోపంగా దవడ కండరం బిగించాడు అర్జున్. చరిత భయంగా చూస్తుంది. అంతలోని అర్జున్ ఫేస్ని దోసెట్లోకి తీసుకుని, బావా ఒక్క మాట చెప్పనా? నేను దానికోసమైతే చెప్పకు. అస్సలు వినను అన్నాడు. అందరినీ వదులుకొని అర్ధరాత్రిని కూడా చూడకుండా నీతో ఎందుకొచ్చింది? తను తన ఫ్యామిలీ కంటే నువ్వే ఎక్కువనే కదా ఒక తల్లిలా ఎంతో ప్రేమగా చెప్పింది చరిత. చరిత అవును బావా. తన ఇంట్లో కొన్ని రోజులు ఉంది. ఎప్పుడైనా తనతో నువ్వు ప్రేమగా ఒక్కరోజైనా గడిపావా? లేదు. అసలు మీకు మాట్లాడుకోవడమే అరుదు. ఆ టైంలో వల్లి మనసు ఎలా ఉంటుంది? నీ ప్రేమ కోసమే కదా పరితపిస్తుంది. మీరసలు కనీసం భార్యాభర్తలుగా కూడా జీవించలేదు. జీవిస్తే నువ్వు వల్లి ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు బావా. చరిత మాటలకి అర్జున్ అలానే చూశాడు. అంటే అన్నీ తగ్గించుకొని నేనే తన కాళ్ళ దగ్గర పడమంటావా? కాళ్ళ దగ్గర పడమని నేను అనడం లేదు. వల్లి చేస్తుంది తప్పని చెప్పమంటున్నా. బావా ఒకసారి నా మాటలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. అప్పుడు నీకే వల్లి మనసు ఏంటి అన్నది అర్థమవుతుంది. అర్జున్ తల నిమురుతూ అతనికి అర్థమయ్యేలా చెప్పింది చరిత. అతని కోపం మనసేంటో పూర్తిగా తెలిసే ఎంతో కూల్గా చెప్పింది. భుజంపై డ్రెస్ వేసుకుని అర్జున్ కోసం ఆలోచిస్తూ ముందుకొచ్చిన వల్లి ఎదురుగా అర్జున్ ముఖాన్ని దోసిట్లో తీసుకుని ప్రేమగా మాట్లాడుతున్న చరితను చూడగానే కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఛీ, నా మెడలో 3 ముళ్ళు వేసి ఇప్పుడు నీ మరదలతో తిరుగుతున్నావా అర్జున్?
ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అనుకుని కోపంగా భుజంపై ఉన్న డ్రెస్ తీసుకుని చేత్తో పొట్లం చుట్టేసి తన కోపాన్ని అణుచుకుంది. పైకి మంచిగా ఉంటావు కానీ నీకున్న స్వార్థం ఎవరికీ ఉండదు చరిత. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను. గాయత్రి గారు నన్ను తప్పించింది నీకు లేనిపోనివి నూరిపోసి అర్జున్ జీవితంలోకి వచ్చేలా చేస్తారని. నేను అనుకున్నదే జరుగుతుంది. వల్లి, ఏమైంది? డ్రెస్ని అలా నలిపేస్తున్నావు, నచ్చలేదా? ముందుకొచ్చి అడిగాడు హర్ష. బాబా పద, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమైంది? ఏమైందంటావేంటి బాబా? ఒకసారి చూడు, నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళ మరదలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అని వల్లి అర్జున్ని చూపించగానే అర్జున్ని చూసిన హర్ష షాక్ అయ్యాడు. దేవేంటి ఇక్కడున్నాడు? ఏంటి బావా? బావా చూసి షాక్ అయ్యావా? తను నీ భర్తనా? అవును బావా, తనే అర్జున్ దేవ్ అని వల్లి అనగానే హర్ష ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పు, వాడు చేసే పనులకి ఏ అమ్మాయి అయినా కాపురం చేస్తుందా? వల్లి, తను అంటూ వల్లి ముఖం చూసి ఏం మాట్లాడలేదు. నాకు చాలా కంపరంగా ఉంది బావా. పెళ్ళై భార్య ఉండగా కూడా తన మరదల్ని కోరుకుంటున్నాడు. నా దృష్టిలో వాడు అసలు మనసే కాదు. ఆవేశంగా అన్న వల్లి మాటలు హర్ష చెంపని చెల్లుమనిపించాయి. అర్జున్ ప్లేస్లో తనని, చరిత ప్లేస్లో వల్లిని, వల్లి ప్లేస్లో నందుని ఊహించుకోగానే హర్షకి నోట మాట రాలేదు. ఆలోచిస్తూ అలానే చూస్తుండిపోయాడు. ఆటో ఇంటి ముందు ఆగడంతో ఆటో వాడికి డబ్బులిచ్చి ముగ్గురు లోపలికొచ్చారు. కూర్చోండి నాన్న, జ్యూస్ తీసుకుని వస్తానని కిచెన్ రూమ్కి వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి ఉమా, ఉదయ్ గారులకి ఇచ్చింది. నువ్వు కూర్చో తల్లి. కూర్చుంటానమ్మా. ముందు మీరు జ్యూస్ తాగి స్నానం చేసి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకెళ్తాను. సరే తల్లి. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా కనిపించడం లేదు. అది ఆయన ఆఫీస్కి వెళ్ళారమ్మా. వచ్చేసరికి లేట్ అవుతుందిలే కానీ మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని నందు, ఉదయ ఉమకి రూమ్స్ చూపించి కిందకొచ్చింది నందు. అమ్మాయి గారు, మీరు చెప్పినట్టే అన్నీ రెడీ చేశాను. ఇంకా ఏమైనా పనులు చేయాలా? ఏమైంది మంగి? ఇంటికెళ్ళాలా? ఏంటి కంగారుగా ఉన్నావు? అదేం లేదమ్మా. హర్ష బాబుకి మీ అక్కకి వంట చేయాలి. వాళ్ళు వచ్చే టైం అయింది కదా. వాళ్ళెక్కడికెళ్ళారు? బయటికెళ్ళారమ్మా. వచ్చేసరికి లేట్ అవుతుందని కూడా చెప్పారు. వాళ్ళు వచ్చే టైంకి వంట చేసేస్తే ఒక పని అయిపోతుంది కదమ్మా. సరే మంగి, చెయ్యి. ఆకలితో బావ అక్క ఉండలేరులే అని మంగి కట్ చేసిన కాయగూరలు తీసుకుని వంట స్టార్ట్ చేసింది. నందు తన తండ్రికి ఇష్టమైన రుచికరమైన వంటలు చేసింది. ఇటు మంగి కూడా హర్ష వాళ్ళకి వంట చేస్తూ నందు ముఖం చూసింది. కొద్దిపాటి సంతోషం నందు ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది. అమ్మాయి గారు, ఏంటి మంగి? అమ్మా నాన్న వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు. కన్న తల్లిదండ్రులు వస్తే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు. మీ ముఖం చూస్తేనే అర్థమవుతుందమ్మా, చాలా సంతోషంగా ఉన్నారని. మంగి, వంట అవ్వంగానే నువ్వు భోజనం చేసే ఇంట్లో మీ ఆయనకి పిల్లలు కూడా పట్టుకొనిళ్ళు. ఎక్కువగానే వండుతున్నాను. ఎందుకమ్మా? నేను సాయంత్రం ఎలానో మీరు వండిన వంటలు పట్టుకొని వెళ్తున్నాను కదా. అమ్మ నాన్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా. పైగా అక్క బావ బయటికెళ్ళి ఎప్పుడు వస్తారో తెలియదు. అందుకే ముందుగానే వండేస్తున్నాను. సాయంత్రం నేను ఇంటికి రాగానే ఫోన్ చేస్తాను. అప్పుడొద్దు. ఈలోపు మిగిలిన పనులు చేసేసుకో. సరే అమ్మా. నందు, నందు అంటూ నవ్వుతూ లోపలికొచ్చిన ఉమని చూసి షాక్ అయ్యారు మంగి. నందు లోపలికొచ్చిన ఉమ కిచెన్ రూము 2 స్టవ్వులు చూసి షాక్గా చూసింది. నందు, ఏంటమ్మా ఇలా వచ్చావు? కిచెన్ రూమ్ ఏంటి ఇలా ఉంది? కోపంగా అడిగిన ఉమా మాటలకి నందు బిగుసుకుపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.